నమస్కారం. నిజాయితీగా చెప్పండి, మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్లకు తిరిగినా మీ జీవితం ఇంకా అక్కడే ఉండిపోయిందా? ప్రతిరోజూ దేవుడి ముందు దీపం వెలిగిస్తారు, మనసులో ఉన్నదంతా చెప్పుకొని ఏడుస్తారు. కాని అటువైపు నుండి ఏ సమాధానం రావడం లేదా? నేనేం తప్పు చేశాను, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు, నా ప్రార్థన దేవుడికి వినపడటం లేదా అని రాత్రిళ్లు నిద్రలేకుండా ఆలోచిస్తున్నారా? మిత్రులారా, ఇది కేవలం మీ ఒక్కరి సమస్య కాదు. ఎంతోమంది నిజాయితీగల భక్తులు అనుభవించే నరకమిది. గుర్తుంచుకోండి, మీ భక్తిలో లోపం లేదు, మీ కన్నీళ్లలో అబద్ధం లేదు, మీరు చేస్తున్న పూజ వృధా పోలేదు. కాని మీకు ఎవరూ చెప్పని ఒక చేదు నిజం ఉంది. మనం చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు ఇవేవీ దేవుణ్ణి చేరడానికి అసలైన మార్గం కాకపోవచ్చు. నిజానికి మీ భక్తి ఫలించకుండా అడ్డుకుంటున్నది మీ కర్మ కాదు, మీకు తెలియకుండా మీరు చేస్తున్న ఒక చిన్న అపోహ. చాలామంది భక్తులు దేవుణ్ణి బయట వెతుకుతారు, కాని శక్తిని ఎలా గ్రహించాలో తెలియక అలసిపోతారు. ఆ శక్తిని గ్రహించడానికి ఒక టెక్నిక్ కావాలి. ఆ రహస్యం తెలియకే చాలామంది జీవితాంతం పూజలు చేస్తూనే ఉండిపోతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ రహస్యమేంటో, మీ పూజగదిలో ఉండాల్సిన ఆ ఒక్క మార్పేంటో మీకర్థమవుతుంది. అది తెలిసాక మీ భక్తి చూసే విధానమే మారిపోతుంది. మొదట ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు. మీ కష్టాలు దేవుడి కోపం వల్ల వచ్చినవి కావు. ఒక రేడియోలో పాట రావాలంటే మనం సరైన ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేయాలి. ట్యూనింగ్ కుదరకపోతే అది రేడియో తప్పు కాదు, పాట పాడేవారి తప్పు కాదు, కేవలం ఆ కనెక్షన్ సరిగా లేదంతే. ఇప్పుడు మనం ఆ కనెక్షన్ని ఎలా సరిచేసుకోవాలో, ఆ శక్తి కేంద్రం ఎక్కడుందో తెలుసుకుందాం. అస్సాంలోని నీలాచల పర్వతంపై ఈ కథ జరిగింది. అక్కడ నరకాసురుడు అనే రాక్షసుడుండేవాడు. అతను సాక్షాత్తు కామాఖ్యాదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతని తపన గట్టిదే, కాని అతని విధానం తప్పు. దేవి అతనికి ఒక పరీక్ష పెట్టింది. తెల్లారేలోపు నీలాచల పర్వతం నుండి కిందకు మెట్ల మార్గం నిర్మిస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తన మాయాశక్తితో నరకాసురుడు దాదాపు పని పూర్తి చేసే సమయానికి దేవి ఒక కోడిని మాయారూపంలో కూసేలా చేస్తుంది. తెల్లారిపోయిందనుకొని నరకాసురుడు ఆగిపోతాడు. ఇప్పటికీ ఆ మెట్ల మార్గాన్ని మేఖల ఉజ్వర్ మార్గం అని పిలుస్తారు. దీనర్థమేంటంటే, నరకాసురుడికి శక్తి ఉంది, కాని అహంకారం కూడా ఉంది. అందుకే దేవిని పొందలేకపోయాడు. మనం కూడా కొన్నిసార్లు నేను ఇంత పూజ చేశాను, నాకెందుకు ఫలితం రాలేదు అని అహంకారంతో ప్రశ్నిస్తాం. ఆ అహంకారమే మనకు దేవుడికి మధ్య అడ్డుగోడ. మరి ఆ అడ్డుగోడను ఎలా బద్దలు కొట్టాలి? మనలోని భక్తిని ఫలితం దిశగా ఎలా మార్చాలి? దానికి సమాధానమే కామాఖ్య. చాలామంది కామాఖ్య అనగానే భయపడతారు. అక్కడ క్షుద్ర పూజలు జరుగుతాయని, చేతబడి చేస్తారని అపోహపడుతుంటారు. కాని నిజం వేరు. ఇక్కడే మనకు తంత్రం అనే విద్య పరిచయమవుతుంది. తంత్రమంటే చేతబడి కాదు, తంత్రమంటే టెక్నిక్, దేవుణ్ణి త్వరగా చేరుకునే ఒక మార్గం. ముఖ్యంగా అంబుబాచి మేళా సమయంలో నాగసాధువులు, అఘోరాలు ఎందుకొస్తారో తెలుసా? ఆ సమయంలో భూమి నుండి వెలువడే కాస్మిక్ ఎనర్జీ కోసం. సాధారణ రోజుల్లో మనం చేసే 100 రోజుల ధ్యానం అక్కడ ఆ సమయంలో చేసే 1 గంట ధ్యానంతో సమానం. వారు ఆ శక్తిని గ్రహించడానికి వస్తారు తప్ప హాని చేయడానికి కాదు. ఈ రహస్యం తెలిసిన భక్తుడు భయపడడు, ఆ ఎనర్జీని స్వీకరిస్తాడు. ఎప్పుడైతే మీరు ఆ శక్తిని నమ్ముతారో అప్పుడు మీకు దొరికే ప్రసాదం కూడా సామాన్యమైనది కాదు. కామాఖ్యలో 2 అద్భుతాలు జరుగుతాయి. మొదటిది అంగోదక్, గర్భగుడిలో రాతిపీఠం నుండి నిరంతరం ఊరే పవిత్ర జలం. దీన్ని ఒక్క చుక్క తలపై చల్లుకున్నా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. రెండవది రక్తవస్త్రం. అంబుబాచి సమయంలో అమ్మవారి విగ్రహం కింద ఉంచిన వస్త్రం ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది చాలా అరుదు. వ్యాపారంలో నష్టాలున్నా, ఇంట్లో గొడవలున్నా ఈ వస్త్రాన్ని మీ పూజాగదిలో ఉంచుకుంటే సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో ఉన్నట్టు లెక్క. చివరగా అసలైన మలుపు ఎక్కడ జరుగుతుందో తెలుసా? గర్భగుడిలో. అక్కడ విగ్రహం ఉండదు, కరెంటు వెలుతురు ఉండదు, కేవలం నేతి దీపాలు, ఒక రాతిపీఠం. మీరు మెట్లు దిగి భూమి లోపలికి వెళతారు. అక్కడ పూలతో కప్పబడి ఉన్న ఆ యోనిపీఠాన్ని చేతితో తాకినప్పుడు చాలామంది భక్తులకు ఒళ్లంతా జలధరిస్తుంది, కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. తల్లి గర్భం నుండి మనం ఎలా అయితే బయటకు వచ్చామో, తిరిగి ఆ తల్లి గర్భాన్ని తాకినప్పుడు
కలిగే ఒక అద్భుతమైన భావోద్వేగం అది. అక్కడ మీరు కోరికలు కోరరు, మీ బాధనంతా ఆ తల్లికి వదిలేస్తారు. అదే అసలైన శరణాగతి. మిత్రులారా, సైన్స్ ఎంత ఎదిగినా ఆ నీరు ఎందుకు ఎర్రగా మారుతుంది, ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అనేది రహస్యమే. మీ పూజలు ఫలించాలంటే నరకాసురుడిలా అహంకారంతో కాకుండా ఒక బిడ్డలా అమ్మ ఒడిని చేరండి. వీలైతే ఒక్కసారి కామాఖ్య వెళ్ళండి. ఆ నీలాచల పర్వత గాలి పీల్చండి. ఖచ్చితంగా మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆ మార్పే మీ గెలుపుకు నాంది పలుకుతుంది. జై కామాఖ్యమాత. అసలు ఈ శక్తిపీఠం ఎలా ఏర్పడిందో తెలిస్తే మీ గుండె బరువెక్కుతుంది. పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసేటప్పుడు తన సొంత కూతురైన సతీదేవిని అల్లుడైన శివుణ్ణి పిలవకుండా అవమానిస్తాడు. పిలవకపోయినా పుట్టింటి ప్రేమతో వెళ్లిన సతీదేవికి అక్కడ ఘోరమైన అవమానం జరుగుతుంది. భర్తకు జరిగిన నిందను తట్టుకోలేక ఆమె యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు. సతీదేవి కాలిపోయిన శరీరాన్ని భుజాన వేసుకుని పిచ్చివాడిలా లోకాలన్నీ తిరుగుతూ ప్రళయ తాండవం చేయడం మొదలుపెట్టాడు. ఆ శివుడి దుఃఖాన్ని చూసి సమస్త లోకాలు భయపడ్డాయి. అప్పుడు విష్ణుమూర్తి శివుణ్ణి శాంతింపజేయడానికి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా ఖండించాడు. ఆ ముక్కలు పడిన ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలుగా మారాయి. అందులో అత్యంత ముఖ్యమైన భాగం, సృష్టికి మూలమైన యోని భాగం, సరిగ్గా ఈ నీలాచల పర్వతంపై పడింది. అందుకే కామాఖ్యదేవిని సృష్టి కారణి అని కొలుస్తారు. ఇక్కడ అమ్మవారిని పూజించడమంటే కేవలం ఒక విగ్రహాన్ని కాదు, సమస్త జీవకోటి పుట్టుకకు కారణమైన ఆ ఆదిపరాశక్తి మాతృత్వాన్ని పూజించడం. ఇంకొక విషయం తెలుసా? దశమహావిద్యల రహస్యం. కామాఖ్య అనేది కేవలం ఒక్క గుడి కాదు, అది ఒక శక్తి సామ్రాజ్యం. ఈ ప్రధాన ఆలయం చుట్టూ దశమహావిద్యల ఆలయాలు ఉన్నాయి. అంటే 10 మంది ఉగ్రదేవతలు, కాళీ, తార, షోడసి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమల ఈ కొండపై కొలువై ఉన్నారు. ప్రపంచంలో మరెక్కడా ఇలా 10 మంది మహాశక్తి స్వరూపిణులు ఒకే చోట ఉండరు. అందుకే తాంత్రికులు తమ విద్యలను సిద్ధింపజేసుకోవడానికి కాశీకి లేదా కామాఖ్యకి వెళతారు. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఇంట్లో లలితాదేవిని లేదా లక్ష్మీదేవిని శాంతరూపంలో చూస్తాం. కాని ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంలో, శక్తి స్వరూపంలో ఉంటారు. అందుకే ఇక్కడ కోరిన కోర్కెలు చాలా వేగంగా తీరుతాయని నమ్ముతారు. కాని గుర్తుంచుకోండి, కోరికలో స్వార్థం ఉండకూడదు, ఎదుటివారికి హాని చేసే ఆలోచన ఉండకూడదు. అలా ఉంటే ఆ శక్తి మిమ్మల్ని తిప్పికొడుతుంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఎర్రగా మారే బ్రహ్మపుత్ర నది. ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా జరిగే ఆ 3 రోజులు ఆలయానికి దగ్గర్లో ప్రవహించే బ్రహ్మపుత్ర నది నీళ్లు ఎరుపు రంగులోకి మారతాయి. సైంటిస్టులు ఏమంటారంటే ఆ సమయంలో వర్షాలు పడ్డం వల్ల అక్కడున్న ఎర్రటి మట్టి కరిగి నీటిలో కలవడం వల్ల నది ఎర్రగా మారుతుందని చెబుతారు. కాని భక్తులు మాత్రం అది అమ్మవారు రజస్వల అవ్వడం వల్ల జరిగే అద్భుతం అని గట్టిగా నమ్ముతారు. ఇక్కడ తర్కం ముఖ్యం కాదు, నమ్మకం ముఖ్యం. ఎందుకంటే ఆ 3 రోజులు గుడి తలుపులు మూసివేస్తారు, లోపల పూజలు జరగవు. 4వ రోజు తలుపులు తెరిచినప్పుడు అమ్మవారి విగ్రహం చుట్టూ కప్పిన తెల్లటి వస్త్రం పూర్తిగా ఎర్రగా మారిపోయి ఉంటుంది. కనీసం లోపలికి చీమ కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఆ వస్త్రం ఎలా ఎర్రగా మారుతుంది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ప్రపంచం మొత్తం ఈ అద్భుతాన్ని చూడడానికే అక్కడికి వెళుతుంది.